మొత్తం చూస్తలేరు, కొద్దిగా చూసి వదిలేస్తున్నారు. మీకు అర్థమవుతలేదు, అపార్థం చేసుకుంటున్నారు కొందరు. నాకైతే నా వీడియోలకు చూసి కొందరు అందరు కాదు, కొందరు ఉంటారు కదా వాళ్ళు. నేను ప్రోమో పెడతా, ఒక 40 సెకండ్లు పెడతా స్టార్టింగ్కు. ఆ 40 సెకండ్లు చూసి దీంట్లో ఉన్నదా ఏమైనా అంశం లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తలేరు. దానికే పట్టుకొని అది ఎంత చూస్తారో పక్కన నొక్కిస్తారు. అట్లా కాదు, ఎప్పుడైనా వీడియోకు లాస్ట్లో ఉన్నది ఫస్ట్లో పెడతాం మనం. మంచిగా అర్థం చేసుకోండి. అది లాస్ట్ వరకు చూస్తేనే మీకు మా ఫస్ట్లో విన్నది ఒక 40 సెకండ్లు విన్నది, 1 నిమిషం విన్నది, లాస్ట్ మీకు 1 నిమిషంలో సారాంశం మొత్తం అర్థమవుతుంది. ప్రతి వీడియోలు ఇట్లనే ఉంటున్నాయి నాకు సంబంధించి. ఆ విధంగా మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి, మొత్తం తెలుసుకోండి, కరెక్ట్ తెలుసుకొని ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అప్పుడు నిర్ధారణకు రండి. నమస్తే అందరికీ. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ కార్యకర్తలు చేస్తున్న పోస్టులపై కొద్దిపాటి వివరణగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు పలు సమస్యలను చూపిస్తూ వాళ్ళు చేసిన వీడియోలు వాట్సాప్లలో కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో కానీ వైరల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ విధంగా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన వీడియోలు వాళ్ళు మార్కింగ్ చేయడం, వాళ్ళు చేసిన వీడియోలు వీళ్ళు అంటే చేంజ్ చేసి అక్కడెక్కడే, అంటే దేనికి దానికి పొంతన లేకుంటే అదే వీడియో కొద్దిగా మాడిఫై చేసేసి ఈ విధంగా వారు చేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో వారి సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విధంగా పలు వీడియోలను చేయడం, సమస్యలను చేయడం బీఆర్ఎస్ వంత అయితే దానికి కొద్దిపాటి ఆల్టర్నేషన్ చేసేసి వాటికి సేమ్ అదే వీడియోను మళ్ళీ డబుల్ పోస్ట్ చేయడం, ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఇది రాజకీయం కాబట్టి వారికి చేయాలనిపిస్తే చేయొచ్చు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నారు. కానీ చేస్తారు. ఇప్పుడు రాజకీయం అన్నప్పుడు దాంట్లో తప్పేం లేదు. కాకపోతే చేసేట్లో చాలా వాళ్ళు మ్యాజిక్గా చేస్తున్నారు. ఒక కౌలస్నాల ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేశారంటే, వాళ్ళకు అక్కడ వెళ్ళడానికి రోడ్డు సరిగా లేదంటూ ఆ విధంగా ఒక పోస్ట్ చేశారు. సరిగా లేదు, ఈ కౌలస్నాల పరిస్థితి ఈ విధంగా ఉంది, వెళ్ళడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే పర్యాటక కేంద్రంగా కౌలాస్కోటతో పాటు ఈ కేఎన్పి డ్యామ్ను కూడా చేస్తారని ఈ విధంగా అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని వారు అంటూ ఒక వీడియో వైరల్ చేశారు. అయితే ఆ వీడియో ఏ విధంగా అంటే, జుక్కల్ ఎమ్మెల్యే మాటలు కౌలాస్కోటకు తాకుతున్నాయి కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆ విధంగా పోస్ట్ చేశారు. ఇప్పుడు దానికే వీళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ వాళ్ళు డ్రోన్ కెమెరాతోని వీడియో తీపించి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చూపించిన రోడ్డు చూపెట్టకుండా మొత్తం డ్యామ్ అంతా పైనుంచి డ్రోన్ కెమెరాతో తీసి మెయిన్ రోడ్డు అనుకుంటా, మెయిన్ రోడ్డు తీసిండు. అంటే ఖండేబలూరు నుంచి సావర్గం వరకు వస్తుంది కదా మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్డు దగ్గర రోడ్డు తీసి ఇదిగో అని పెట్టిరు. అంటే ఆ వీడియో సేమ్ అట్లనే ఉంచారు. మాట్లాడిన బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటలు అట్లనే ఉంచి కింద ఈ వీడియో పెట్టేసి ఎడిటింగ్ చేశారు. సరే చేస్తే మాకు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎడిటింగ్ చేసి ఈ విధంగా మరి వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టుకు కూడా రాజకీయం అయిపోతుందని ప్రజలు కొందరు చర్చించుకుంటున్నారు. ప్రతి అంశం మీద ఇట్లా ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్యల మీద
బీఆర్ఎస్ వాళ్ళే కాకుండా వేరే ఇప్పుడు జుక్కల్ యూత్ ఫోరం అని కానీ వేరే ఇతర బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా కొద్దిగా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం వల్ల హక్కు, ఇక అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ప్రశ్నించిన మాత్రాన పనులు చేయాలనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోటి లక్ష్మణరావు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ వర్షాకాలంలో కొద్దిగా మంచి పనులు చేసినట్టుగా అనిపించింది, స్పందిస్తున్నాడు, అందరికీ మంచిగా అనిపిస్తుంది. దానికి మంచిది అంటాం మనం. ఇక చెడ్డదానికి చెడ్డని అంటారు మంది, మంచిదానికి మంచిని అంటారు కదా. సరే, ఏదేమైనా కానీ మొత్తానికి ఇప్పుడు మీకు ఒరిజినల్ డ్రోన్ కెమెరాతో తీసిన వీడియోతో పాటు ఎడిట్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎడిట్ చేసిన వీడియో, కాంగ్రెస్ వాళ్ళు ఎడిట్ చేసిన వీడియో అన్నీ కలిపి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. అంటే ఇటు నేను మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు పక్కకు సైడ్కు మీకు కనిపిస్తుండొచ్చు, విజువల్స్ చూస్తున్నారు కదా. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు నేను పెట్టద్దు కాబట్టి అది మ్యూట్ చేసేసిన, నేనే మాట్లాడుతున్నా వాళ్ళ తరపున. కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకా ఎవరు కానీ ఆ వీడియోలు చూడండి. మరి ఈ విధంగా రాజకీయం ఈ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక ముందు తెలుస్తుంది, కానీ ప్రజలు చెప్తారు, నేను చెప్పుడు కాదు. చూడండి, చూసి మీకు ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, మీరు మొత్తం వీడియోలు మొత్తం చూస్తలేరు, కొద్దిగా చూసి వదిలేస్తున్నారు. మీకు అర్థమవుతలేదు, అపార్థం చేసుకుంటున్నారు కొందరు. నాకైతే నా వీడియోలకు చూసి కొందరు అందరు కాదు, కొందరు ఉంటారు కదా, వాళ్ళు నేను ప్రోమో పెడతా, ఒక 40 సెకండ్లు పెడతా స్టార్టింగ్కు. ఆ 40 సెకండ్లు చూసి దీంట్లో ఉన్నదా ఏమైనా అంశం లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తలేరు. దానికే పట్టుకొని అదెంత చూస్తారో పక్కన నొక్కిస్తారు. అట్లా కాదు, ఎప్పుడైనా వీడియోకు లాస్ట్లో ఉన్నది ఫస్ట్లో పెడతాం మనం. మంచిగా అర్థం చేసుకోండి, అది లాస్ట్ వరకు చూస్తేనే మీకు మా ఫస్ట్లో విన్నది ఒక 40 సెకండ్లు విన్నది, 1 నిమిషం విన్నది, లాస్ట్ మీకు 1 నిమిషంలో సారాంశం మొత్తం అర్థమవుతుంది. ప్రతి వీడియోలు ఇట్లనే ఉంటున్నాయి నాకు సంబంధించి. ఆ విధంగా మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి, మొత్తం తెలుసుకోండి, కరెక్ట్ తెలుసుకొని ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అప్పుడు నిర్ధారణకు రండి. నేను ఏదో చెప్పుడు మాటలు అది కాదు, మీరు కొందరు అర్థం చేసుకున్నట్లు పొరపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. పాత సబ్స్క్రైబర్లు ఎలా చూస్తారు కొద్దిపాటి, కాకపోతే కొత్తగా ఎవరన్నా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన మొత్తానికి నేను ఎక్కువగా జుక్కల్ కాన్స్టిట్యున్సీ పైన నేను ఫోకస్ పెడతా కాబట్టి ఇంకా నేను జిల్లా స్థాయి వరకు సంబంధించిన అంశాలను నేను లేవనైతే ఇక్కడ మ్యాన్ పవర్ లేదు నాకు. సో నేను ఫ్యూచర్లో నాకు అలాంటి అవకాశం కలిగితే జిల్లాకు పోతానో లేకుంటే రాష్ట్రానికి పోతానో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. పోవచ్చు, పోకపోవచ్చు, ఇట్లనే ఉండొచ్చు, మొత్తానికి ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.